నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది. ఇది ఓ సినిమా డైలాగ్. ఆ డైలాగ్ చెప్పిన వ్యక్తి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. కూటమిలో భాగస్వామి మాటలను టీడీపీ నేతలు బాగా వంటబట్టించుకున్నారు. ఇంకేముంది, చిన్నబాబు మొదలెట్టేశారు. అధికారంలోకి వచ్చింది మొదలు ప్రతి దానికి లెక్కే. తాజాగా ఎమ్మెల్సీ సీట్ల విషయంలోనూ అదే నడుస్తోంది. అన్నీ చిన్నబాబే చూసుకుంటాడు అని చంద్రబాబు చెప్పేయడంతో ఆ లెక్కలను చేరుకోలేక తలలు పట్టుకోవడం సీనియర్ల వంతైంది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. సంఖ్యాబలం ప్రకారం మొత్తం స్థానాలు కూటమి ఖాతాల్లోకే వెళ్లే పరిస్థితి ఉంది. ఇంకేముంది, సీటు నాకే కావాలంటూ టీడీపీ నేతలు పోటీ పడుతున్నారు. ఎప్పటిలాగే ఈ వ్యవహారాలన్నీ మంత్రి లోకేషే చూసుకుంటున్నారని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీలుగా ఉన్న యనమల రామకృష్ణుడు, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, పి అశోక్ బాబు, జంగా కృష్ణమూర్తికి మళ్లీ ఛాన్స్ దక్కకపోవచ్చనే చర్చ సాగుతోంది. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూతురు దివ్య ఎమ్మెల్యేగా, అల్లుడు మహేష్ ఎంపీగా ఉన్నారు. దీనికి తోడు ఇటీవల కాలంలో యనమలకు పార్టీకి మధ్య గ్యాప్ కూడా రావడంతో ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇక గత ఎన్నికల్లో సీటు దక్కని ఎన్వీఎస్ఎస్ వర్మ, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రభాకర్ చౌదరి, కర్రి బంగార్రాజు, కెఎస్ జవహర్, హనుమంతరాయ చౌదరి, రమేష్ రెడ్డి, అప్పలనాయుడు వంటి నేతలు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అటు బుద్దా వెంకన్న, పీతల సుజాత, వర్ల రామయ్య, అశోక్ బాబు వంటి నేతలు తమకు ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారు. అన్నీ లోకేషే చూసుకుంటున్నారని చంద్రబాబు ప్రకటించడంతో చిన్నబాబును ప్రసన్నం చేసుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు నేతలంతా. పవన్ కోసం త్యాగం చేశారని చెప్పుకునే ఎన్వీఎస్ఎస్ వర్మ, పార్టీలో కరివేపాకులా మారిపోయిన దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దూషిస్తూ పార్టీ పెద్దల ప్రాపకం కోసం పరితపిస్తున్న బుద్దా వెంకన్న ఎమ్మెల్సీ పదవి కోసం విశ్వ ప్రయత్నాలే చేస్తున్నారు. కానీ వీళ్ళెవరికీ ఛాన్స్ దక్కకపోవచ్చుననే టాక్ నడుస్తోంది. మంత్రి లోకేష్ మనసులో వేరే వాళ్లున్నారని, అన్నీ కుదిరిన నేతలకే ఆ పదవులు కట్టబెడతారని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. జనసేన నాయకుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని ఇటీవలే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఒక ఎమ్మెల్సీ స్థానం నాగబాబుకు రిజర్వ్ అయిపోయింది. బీజేపీ కూడా తమకు ఒక సీటు కావాలని పట్టుబడుతోంది. ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగితే మరో స్థానం వారికి వెళ్లిపోయే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే టీడీపీకి మిగిలేది 3 ఎమ్మెల్సీ స్థానాలే. ఆ 3 ఎమ్మెల్సీ స్థానాలు కూడా లెక్కలన్నీ కుదిర్చే ఓ ముగ్గురికి కట్టబెట్టాలని చిన్నబాబు ఫిక్స్ అయ్యారనే చర్చ జోరుగా సాగుతోంది.